ఈ కమిటీ కుర్రోలు విజయం ఇక్కడి నుంచే మన గుడి నుంచే మొదలైపోతుంది అనుకుంటున్నాను నేను. దీనికి ఈ గుడిలో ఇంత పెద్దగా నా ఫస్ట్ సినిమాని అరేంజ్ చేసిన నా కమిటీ కుర్రోళ్ళు, మా సౌత్రిపేట కుర్రోళ్ళు, మొత్తం ముఖ్యంగా సాయి కమల్, రుకేష్, బాబడి, శ్రీను, రేణు, గణేష్, శశి, మణి, ఇక్కడికి రాని వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నా కమిటీ కుర్రోళ్ళు. ఎందుకంటే ఇది మా సినిమా. చిన్నప్పుడు మేము నా చుట్టూ మేమేం చేసామో ఆధారంతా ఈ సినిమాలో పెట్టేశాను నేను. ఈ పెట్టడం వల్లే మీ అందరికీ మీ సినిమా గుర్తొచ్చింది. సినిమా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. మరి మీరు అందరికీ నచ్చిందా? నచ్చితే ఇంకొక నలుగురిని తీసుకురండి, మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి. ఈ సినిమాని ఇంకా విజయం చేసి నాలాంటి కొత్త దర్శకుల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి. రీసెంట్గా పవన్ బాసన్ శెట్టి అని ఒక కొత్త దర్శకుడు ఇక్కడి నుంచి వచ్చాడు. అదే ప్యాటర్న్ వచ్చాను. నా తర్వాత ఇంకొకరు కంపల్సరీ ఎక్కడో ఒకడు ఉండే ఉంటుంటాడు ఈ గుడిలో. ఎందుకంటే గుడి చాలా మందిని ప్రొడ్యూస్ చేస్తుంది సార్. ఇక్కడికి వచ్చిన నా ఫ్యామిలీకి, మా అమ్మ నాన్నగారికి నేను సినిమా తీసేసి వచ్చాను ఇక్కడికి. అమ్మా, ఈ విజయం మీ అందరికీ నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న. శ్రీనివాస్ గారి ఆశీస్సులు నిజంగా మాకు ఉన్నాయి. అలాగే మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎప్పుడు ఉన్నారు. నా కమిటీ కుర్రలు అంటే మీతో పాటు వెనకాల ఇంకో నలుగురు ఉన్నారు. వీళ్ళు కూడా మన గుడిమే. యశ్వంత్, రఘువరన్, జయమణికంఠ, ఇంకా చాలా మంది ఉన్నారు అన్నమాట కమిటీ కుర్రలు. ఇక్కడ మన సినిమాలో పనిచేసిన సుభాష్ చీర్లా కూడా ఇక్కడ రైటర్, మన సినిమాకి డైలాగులు అందించింది. అతను ఇక్కడికి రాలేపోయాడు, హైదరాబాద్లో ఉన్నాడు. అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. అట్ ద సేమ్ టైం మీ అందరూ కూడా ఈ సినిమాని బాగా ఆదరించాలని, పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.